భారత్ రష్యా స్నేహంపై బ్రిటన్ ఏం చెప్పింది? న్యూయార్క్ మేయర్ జోరాన్ మామ్దానీ కారణంగా మోడీ ప్రభుత్వం అమెరికాలోని ఏ మీటింగ్ను క్యాన్సిల్ చేసింది? చక్కెర కొరత ఏర్పడినప్పటికీ భారత్ ప్రభుత్వం తాము ఎప్పటికీ చెయ్యబోమని చెప్పిన షరతు ఏమిటి? ఇవే కాకుండా భారత్పై నేరుగా ప్రభావం చూపే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వస్తున్నాయి. అందుకే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. అన్నిటికంటే ముందుగా భారత్ అమెరికా గురించి మాట్లాడుకుందాం. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించిన దాని ప్రకారం యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అక్టోబర్ నెలలో భారత్ పర్యటనకు రానున్నారు. అంత తక్కువ సమయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మళ్ళీ భారత్కు రావడం అనేది అమెరికా భారత్తో తన సంబంధాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది. అంతకుముందు మార్కో రూబియో మే నెలలో భారత్కు వచ్చారు. ఆ సమయంలో మీకు గుర్తుండే ఉంటుంది. మార్కో రూబియోకు స్వాగతం పలకడానికి భారత ప్రభుత్వం విమానాశ్రయానికి ఒక తక్కువ స్థాయిలో ఉన్న అధికారిని పంపింది. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విమానాశ్రయంలో మార్కో రూబియోకు వీడ్కోలు పలికారు. సో ఆ సమయంలో అమెరికాపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికే భారత ప్రభుత్వం ఇటువంటి వెల్కమ్ మరియు సెండ్ ఆఫ్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అక్టోబర్ నెలలో మార్కో రూబియో భారత్కు రావడం అనేది క్వాడ్ సమావేశం కోసం కావచ్చు అని, అదే సమయంలో ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు కూడా భారత్కు రావచ్చు అని చెప్పబడుతుంది. దీంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి కూడా కొత్త అప్డేట్ వస్తుంది. ముఖ్యమంత్రులు ఏ విదేశీ పర్యటనకు వెళ్లాలన్నా ముందుగా భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని నేను ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పాను. సో జరిగింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి బ్రిటన్ వెళ్ళడానికి క్లియరెన్స్ ఇచ్చింది, కానీ అమెరికా వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. మరి దానికి కారణం ఏమిటి? దీనికి సంబంధించి ఒక కొత్త వార్త బయటకు వస్తుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్ మేయర్ జోరాన్ మామ్దానీతో సమావేశం కావాల్సి ఉందని వార్త వస్తుంది. జోరాన్ మామ్దానీ గురించి మనందరికీ తెలిసిందే. అతను మోడీ ప్రభుత్వం మరియు భారత్ను టార్గెట్ చేస్తుంటాడు. అయితే ఇటీవల ఈ జోరాన్ మామ్దానీ ఏం చేశాడంటే, న్యూయార్క్లో పాకిస్తాన్ నిర్వహించిన ఒక ఈవెంట్ ఆహ్వానాన్ని ఆమోదించాడు, కానీ భారత్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. వాస్తవానికి ఆగస్టు 14, 15 తేదీల్లో న్యూయార్క్ సిటీలోని మ్యాన్హాటన్ ప్రాంతంలో భారత్ మరియు పాకిస్తాన్ ప్రవాసులు ఎప్పుడూ కూడా ఒక పెరేడ్ నిర్వహిస్తారు. ఇందులో రెండు దేశాల ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ తమ దేశాల జెండాలు పట్టుకుని నడుస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తారు. ఈ పెరేడ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ వాల్యూస్తో పాటు భారత్ స్వతంత్ర వేడుకలను జరుపుకోవడానికి నిర్వహిస్తారు. ఇందులో వేలాది మంది భారతీయులు పాల్గొంటారు. భారత్ లాగే పాకిస్తాన్ కూడా న్యూయార్క్లో పాకిస్తాన్ డే పెరేడ్ జరుపుకుంటుంది. అయితే పాకిస్తాన్ పెరేడ్ చాలా చిన్నదిగా వెలవెలబోతూ ఉంటుంది. భారత్ పెరేడ్లా ఎక్కువగా వైబ్రెంట్గా లేదా అద్భుతంగా ఉండదు. కానీ జోరాన్ మామ్దానీ ఈసారి పాకిస్తాన్ పెరేడ్కు హాజరయ్యాడు, కానీ భారత్ పెరేడ్కు హాజరు కాలేదు. న్యూయార్క్ మేయర్ మ్యాన్హాటన్లో జరిగే ఇండియన్ పెరేడ్ను మిస్ అవ్వడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అంతకుముందు న్యూయార్క్ మేయర్లు అందరూ ఎల్లప్పుడూ ఇండియా డే పెరేడ్కు హాజరయ్యేవారు. కానీ జోరాన్ మామ్దానీకి భారత్పై ఎంత కోపం ఉందంటే అతను ఇండియా డే పెరేడ్కే హాజరు కాలేదు. అయితే ఇండియా డే పెరేడ్ను ఎందుకు స్కిప్ చేశారని అతనిని అడిగినప్పుడు జోరాన్ మామ్దానీ క్వీన్స్లోని లోకల్ ఇండియన్ కమ్యూనిటీతో కలిసి అక్కడ భారత్ ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారని అతని ఆఫీస్ సమాధానమిచ్చింది. అంటే జోరాన్ మామ్దానీ టీం ప్రకారం 100 నుంచి 50 మంది ఉన్న చిన్న సమావేశానికి వెళ్ళి వారు తమ పని పూర్తి చేశారు. కానీ వేలాది మంది భారతీయులు పాల్గొనే, ప్రదర్శనలు ఇచ్చే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వచ్చి తిలకించే మ్యాన్హాటన్ అంత పెద్ద ఇండియా డే పెరేడ్ కోసం జోరాన్ మామ్దానీ వద్ద సమయమే లేదు. మ్యాన్హాటన్లో జరిగే ఈ పెరేడ్ను చాలా దేశాల ప్రజలు తమ స్వాతంత్ర దినోత్సవం లేదా నేషనల్ డే జరుపుకోవడానికి నిర్వహిస్తారు. సరిగ్గా ఇలాగే ఇజ్రాయేలీ డయాస్పోరా కూడా న్యూయార్క్లోని మ్యాన్హాటన్లో ఇజ్రాయేలీ డే పెరేడ్ నిర్వహించింది. అక్కడ కూడా న్యూయార్క్ మేయర్ మామ్దానీ ఇజ్రాయేలీ డే పెరేడ్లో పాల్గొనడానికి వెళ్ళలేదు. అంటే దాన్ని కూడా ఇతను స్కిప్ చేశాడు. ఇప్పటి వరకు ఉన్న చరిత్ర ప్రకారం ఇజ్రాయేలీ డే పెరేడ్ జరిగినప్పుడల్లా న్యూయార్క్ మేయర్ ఎల్లప్పుడూ దానికి హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, జోరాన్ మామ్దానీ దృష్టిలో ఇజ్రాయెల్, భారత్ రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయి. ఇది ఈ మామ్దానీ పరిస్థితి. ఇతని తల్లి భారతీయ సంతతికి చెందిన మహిళ. ఆమె భారత్తో సంబంధం కలిగి ఉన్నారు. అంతకుముందు జోరాన్ మామ్దానీ ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడైన ఉమర్ ఖలీద్కు ఒక లేఖ కూడా రాశాడు. ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులను కలిసిన తర్వాత
ఉమర్ ఖలీద్ కేసుపై భారత ప్రభుత్వంపై వేలెత్తి చూపాడు. సో ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, జోరాన్ మామ్దాని న్యూయార్క్ మేయర్గా ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నప్పటికీ భారత ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేసే ఒక న్యాయపరమైన వ్యవహారం కారణంగా భారత్కు చెడ్డ పేరు తెచ్చే ఇండియా డే పెరేడ్కు హాజరు కాని అటువంటి వ్యక్తితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఏ మీటింగ్ చేయాలనుకున్నారు? విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే రేవంత్ రెడ్డి జోరాన్ మామ్దానితో సమావేశం కాబోతున్నందుకే అనుమతి నిరాకరించామని స్పష్టంగా చెప్పలేదు. కానీ వార్తల్లో వస్తున్న విషయాలు రేవంత్ రెడ్డి ఉద్దేశాలపై ఖచ్చితంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మళ్ళీ ఈ ప్రజలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినందుకే రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని అంటారు. జోరాన్ మామ్దానితో సమావేశం కాకుండా నిరోధించి మోడీ ప్రభుత్వం సరైన పని చేసిందని మీరు భావిస్తున్నారా? అవునా లేదా రేవంత్ రెడ్డిని వెల్లనివ్వాల్సి ఉందా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఇక తరువాతి అప్డేట్ భారతదేశం యొక్క షుగర్ దిగుమతులు సంబంధించి వస్తుంది. అంటే విదేశాల నుండి దిగుమతి చేసుకునే చక్కెర గురించి. ఫ్రెండ్స్, మీకు తెలిసినట్లుగానే భారత్లో చక్కెర కొరత ఏర్పడింది. దాంతో ఇప్పుడు భారత ప్రభుత్వం విదేశాల నుండి చక్కెరను దిగుమతి చేసుకోవడంపై ఇంపోర్ట్ డ్యూటీని తొలగించింది. అంటే ఎటువంటి పన్నులు లేకుండా చక్కెరను దిగుమతి చేసుకోవడానికి అనుమతిచ్చింది. అయితే ఇప్పుడు అసలు సమస్య ఏమిటి అంటే, భారత్లో చక్కెర కొరత ఏర్పడిందని, భారత్ ఇతర దేశాల నుండి చక్కెరను కొనుగోలు చేస్తుందని మార్కెట్లో వార్త రాగానే పాకిస్తాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ పాకిస్తాన్ ప్రభుత్వం ముందు విన్నపం ఉంచింది. పాకిస్తాన్ వ్యాపారులు నేరుగా భారత్కు చక్కెరను ఎగుమతి చేసేలా పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరింది. అంటే భారత్ పాకిస్తాన్ను చక్కెర అడగలేదు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్కు చక్కెరను ఆఫర్ చేయలేదు. కానీ పాకిస్తాన్ వ్యాపారులకు ఒక అవకాశం కనిపించడంతో వారు తమ ప్రభుత్వం ముందు ఈ విన్నపాన్ని ఉంచారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం కంటే ముందే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ నుండి చక్కెరను దిగుమతి చేసుకోవడానికి నిరాకరించింది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. పాకిస్తాన్ పట్ల భారత వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా అందరికీ తెలిసిందేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సమాచారం ఇచ్చారు. ఇండియాకు చక్కెర కావాల్సి వస్తే గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే సరిపడా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మనకు పాకిస్తాన్ నుండి చక్కెరను సేకరించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర కిలో 100 రూపాయలైనా పాకిస్తాన్ నుండి మాత్రం ఎప్పటికీ కొనుగోలు చెయ్యమని తేల్చి చెప్పింది. అయితే ఇటువంటి విధానం మీ ప్రకారం సరైనదేనా? అవునా కాదా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఇక తర్వాతి అప్డేట్ బాబ్ అల్ మందజ్ జలసంధి మరియు ఇండియన్ నేవీకి సంబంధించి వస్తుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, రెడ్ సీలో ఇండియన్ నేవీ ఒక నౌక డిస్ట్రెస్ కాల్కు స్పందిస్తూ దానిని సురక్షితంగా ఎస్కార్ట్ చేసిందని వార్త వస్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక పేరు ఎంటీ సన్మార్క్ హెరాల్డ్ అని చెప్పబడుతుంది మరియు ఇది ఇండియా జెండా కింద ప్రయాణిస్తుంది. అయితే గతంలో యెమెన్ తీరం సమీపంలో ఒక ఆయిల్ ట్యాంకర్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అందులో 16 మంది భారతీయ క్రూ మెంబర్లు ఉన్నారు. పైన బాబ్ అల్ మందజ్ జలసంధి వద్ద యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా నిరంతరం దాడులు చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆయిల్ ట్యాంకర్ నౌకకు రక్షణ మరియు భద్రత కల్పించడానికి ఇండియన్ నేవీని మోహరించారు. తద్వారా ఈ క్రూడ్ ఆయిల్ సురక్షితంగా భారత్కు చేరుకుంటుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక బాబ్ అల్ మందబ్ జలసంధిని దాటి భారత్ వైపు ముందుకు సాగుతుంది మరియు ఇండియన్ నేవీ మళ్ళీ ఈ ప్రాంతంలో మోహరింపులోకి వెళ్ళింది. దీంతోపాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారు కూడా ఈరోజు రష్యా పర్యటనకు వెళ్తున్నారని వార్త వస్తుంది. ఈ పర్యటన ఆగస్టు 23 నుండి 24 వరకు, అంటే 2 రోజుల పాటు ఉంటుంది. రష్యాలో జైశంకర్ గారు ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్లో పాల్గొంటారు. ఇది వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, శాస్త్రీయ పరిశోధన, సాంకేతికత మరియు సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. వాస్తవానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు బ్రిక్స్ సమిట్లో పాల్గొనడానికి భారత్కు రానున్నారు. కాబట్టి జైశంకర్ గారు ఆ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికే రష్యాకు వెళ్లారు. ప్రధాని మోడీ మరియు పుతిన్ తుది ఒప్పందాలు, డీల్స్పై సంతకాలు చేయడానికి ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు సెప్టెంబర్ 1న కిర్గిస్తాన్లో కూడా ఎస్సీఓ సమిట్ జరగబోతుందని వార్త వస్తుంది. కిర్గిస్తాన్ ఈ ఏడాది ఎస్సీఓ అధ్యక్షత వహిస్తుంది. అందుకే ఆతిథ్య హక్కులు కిర్గిస్తాన్ వద్ద ఉన్నాయి. భారత్ కూడా ఎస్సీఓలో సభ్యదేశం. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎస్సీఓ సమిట్ ఆహ్వానాన్ని ఆమోదించారని వార్త వస్తుంది.
సెప్టెంబర్ 1న ప్రధాని మోడీ కిర్గిస్తాన్ వెళ్లారు. చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ కూడా SCOలో పాల్గొంటాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి భారత్, బ్రిటన్ మరియు రష్యాలకు సంబంధించి వస్తుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, బ్రిటన్ మాజీ ప్రధాని భారత్, రష్యాల స్నేహంపై వ్యాఖ్యానం ఇచ్చారు. ఫ్రెండ్స్, బోరిస్ జాన్సన్ 2019 నుండి 2022 వరకు బ్రిటిష్ ప్రధానిగా ఉన్నారు మరియు అంతకుముందు 2016 నుండి 2018 వరకు బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ అంటే విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు. వీరు తమ కాలంలో భారత్తో చాలా కాలం పాటు డీల్ చేశారు. కాబట్టి వీరి ప్రకటన చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. మరి ముఖ్యంగా భారత్, రష్యాల మైత్రిని ఏదీ కూడా ప్రభావితం చేయలేదని బోరిస్ జాన్సన్ చెప్పారు. బోరిస్ జాన్సన్ మాజీ రాణి ఎలిజబెత్ IIను గుర్తు చేసుకుంటూ భారత్, రష్యాల మైత్రి గురించి ఆమె కూడా తనతో చెప్పారని, ఏది ఏమైనప్పటికీ భారత్ ఎల్లప్పుడూ రష్యాకు అండగా ఉంటుందని భారత్ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1950లోనే చెప్పారని అన్నారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. భారత్ మరియు రష్యా మైత్రి కూడా అలాంటిదే. ఈ విషయాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రస్తుతం జీవించలేని బ్రిటన్ రాణి ఎలిజబెత్ IIతో చెప్పారు. కాబట్టి రష్యా ఏమి చేసినా, యుక్రెయిన్పై ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోయినా భారత్, రష్యాల మైత్రిపై ఎలాంటి ప్రభావం పడదని, భారత్, రష్యాలు ఇలాగే మిత్రులుగా ఉంటారని బోరిస్ జాన్సన్ ఇక్కడ పరోక్షంగా పేర్కొన్నారు. ఇక చివరి అప్డేట్ పాకిస్తాన్ నుండి వస్తుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, పాకిస్తాన్లోని రావిల్పిండిలో సివిలియన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 3 యూనిట్లను మోహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బలగాలు ఆర్మర్డ్ వాహనాలతో సహా అక్కడ భద్రతా వీధుల్లో పాల్గొననున్నాయి. పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్లోని ఇంటీరియర్ మినిస్ట్రీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనుకోని లేదా ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యగా, అలాగే కొన్ని సున్నితమైన భద్రతా విధులను నిర్వహించేందుకు ఈ మోహరింపు చేపడుతున్నారు. ఈ ఆర్మీ మోహరింపు వెంటనే అమల్లోకి వచ్చి రాబోయే 6 నెలల పాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు. అయితే ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ ఈ చర్య తర్వాత పాకిస్తాన్లో మళ్ళీ ఒకసారి సైనిక తిరుగుబాటు జరగబోతుందని, జనరల్ అసీం మునీర్ను పాకిస్తాన్ తదుపరి అధ్యక్షుడిగా చేయబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమవుతుందో రాబోయే కొన్ని వారాల్లోనే చూడాలి. మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.